ఇదే అయినదే బంద్ చేసుకోవడం. గౌరవ మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవ సురేష్ షెట్కార్ గారు, గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు సిరిసిల్ల రాజయ్య గారు, నేను అందరం కూడా కలిసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దేశంలో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలను చెప్పే బాధ్యత ఉంది. కాబట్టి ప్రజాస్వామ్య దేశం లోపల దయచేసి ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం. ప్రజాస్వామ్యానికి వేదిక పార్లమెంటు. మనం దేశంలో అదొక దేవాలయంగా, ప్రజాస్వామిక దేవాలయంగా దాన్ని గౌరవిస్తాం. అత్యంత ప్రాధాన్యత, అత్యంత ప్రాముఖ్యత ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామికంగా 140 కోట్ల జనాభా ఉన్నటువంటి వ్యవస్థకు అదొక చట్టసభ. అటువంటి సభలో మొన్న 13వ తేదీ నాడు మొట్టమొదటిసారిగా నూతనంగా నిర్మించుకున్న దాంట్లో అగంతకులు దునికి పార్లమెంటు సభ్యులపై టియర్ గ్యాస్ విడిచేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. అందుకు సంబంధించి దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల పార్లమెంటు సభ్యులు, లోక్సభ కావచ్చు, రాజ్యసభ సభ్యులు కావచ్చు, దేశంలో ఉన్నటువంటి పరిణామాలను, ఆఖరికి పార్లమెంటు వేదికగా జరిగినటువంటి ఈ ఆగంతకుల దాడిని, శాంతి భద్రతల పరిస్థితిని, ప్రధానమంత్రి ఏ విధంగా వ్యవహారం చేస్తా ఉన్నాడు అనే అంశం మీద ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేస్తే ముందు రోజు దాదాపు 14 మంది పార్లమెంటు సభ్యుల్ని, దాని తదుపరి ఒకటే రోజు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈవెన్ ఆంగ్లేయులు పరిపాలించిన రోజు కానీ